వెల్కమ్ టు ఎమిలీ అకాడమీ హైదరాబాద్. దిస్ ఈజ్ డాక్టర్ మోజెస్. డిఎస్సి పరీక్షలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్కి సంబంధించి సైకాలజీ ఒక ముఖ్యమైన సబ్జెక్టు. గతంలో సైకాలజీలో ఈ ప్రశ్న అడిగారు. మానవ మేధస్సులోని విషయాలు పూర్వపు క్రియల యొక్క వ్యక్తీకరణే కళ అన్నది కింది మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అభిప్రాయం. ఆప్షన్ 1 హార్నీ, ఆప్షన్ 2 ఫ్రాయిడ్, ఆప్షన్ 3 ఆడ్లర్, ఆప్షన్ నంబర్ 4 కార్ల్ యాంగ్. మీకు తెలుసు, మనోవిజ్ఞాన శాస్త్రం 1879లో జర్మనీ దేశంలోని లీప్జిగ్ నగరంలో లీప్జిగ్ విశ్వవిద్యాలయంలో ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల శాఖగా ఏర్పాటైంది. దీనికి కారణం జర్మనీ దేశానికి చెందిన విల్హెల్మ్ వోంట్. విల్హెల్మ్ వోంట్ ద ఫస్ట్ సైకలాజికల్ ఎక్స్పెరిమెంటల్ ల్యాబొరేటరీ ఈ లీప్జిగ్ యూనివర్సిటీలో ప్రారంభించడం చేత మనోవిజ్ఞాన శాస్త్రం ఒక సపరేట్ బ్రాంచ్గా ఏర్పడింది. అది గతంలో తత్వశాస్త్రంలో, ఫిలాసఫీలో అంతర్భాగంగా ఉన్నది. మీకు తెలుసు, తత్వశాస్త్రం సకల శాస్త్రాలకు తల్లి వంటిది. ఫిలాసఫీ ఈజ్ మదర్ ఆఫ్ ఆల్ సైన్సెస్. ఈ సైకాలజీ కూడా ఫిలాసఫీ యొక్క చైల్డ్. అయితే సైకాలజీ అంటే అర్థం ఏమిటి? సైకాలజీ అనే ఆంగ్ల పదం సైకి, లాగోస్ అనే 2 గ్రీకు పదాల నుంచి గ్రహించబడినది. సైకి అంటే ఆత్మ, సోల్. లాగోస్ అంటే స్టడీ, అధ్యయనం. కనుక శబ్దపరంగా మనోవిజ్ఞాన శాస్త్రం ఆత్మను అధ్యయనం చేసేటువంటి శాస్త్రం. సరే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం? మనం ఈ ప్రశ్నకు ఆన్సర్ తెలుసుకోవాలంటే దీని బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. సో మనోవిజ్ఞాన శాస్త్రం శబ్దపరంగా ఆత్మను అధ్యయనం చేసేటువంటి శాస్త్రం. సో ఎటమలాజికల్ మీనింగ్ ఆఫ్ సైకాలజీ ఈజ్ స్టడీ ఆఫ్ సోల్. కానీ ఏ శాస్త్రమైనా అది చెప్పిన నిర్వచనాన్ని మనం మాపనం చేయాలి, తర్వాత పరిశీలించాలి. సో ఎనీ సైన్స్ షుడ్ బి బేస్డ్ ఆన్ మెజర్మెంట్ అండ్ అబ్జర్వేషన్. మనోవిజ్ఞాన శాస్త్రం ఆత్మను అధ్యయనం చేసే శాస్త్రంగా చాలామంది అంగీకరించలేదు. ఆ తర్వాత మనోవిజ్ఞాన శాస్త్రం ఆత్మను అధ్యయనం చేసే శాస్త్రం కాదు, ఇది మనసును అధ్యయనం చేసేటువంటి శాస్త్రం అని మరికొంతమంది భావించారు. మనసు మీకు తెలుసు, మైండ్. మరి మైండ్ కూడా ఆత్మ వలె ఒక అమూర్త భావన, కంటికి కనిపించని భావన, కంటికి కనిపించని విషయాల గురించి శాస్త్రం అధ్యయనం చేయదు, సైన్స్ అధ్యయనం చేయదు. కాబట్టి ఈ 2 భావనలను తోసిపుచ్చారు మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు. ఆ తర్వాత ఫాదర్ ఆఫ్ సైకాలజీ విల్హెల్మ్ వోంట్, ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైకాలజీ విలియం జేమ్స్ మనోవిజ్ఞాన శాస్త్రాన్ని చేతన అనుభవాలు, కాన్షియస్ అధ్యయనం చేసేటువంటి శాస్త్రంగా భావించారు. ఇప్పుడు మీరు చేతనంలో ఉండి నా పాఠం వింటున్నారు, నేను చేతనంలో ఉండి నా పాఠం నేను చెప్తున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. మనల్ని మనం నియంత్రించుకునే స్థితి, జ్ఞానేంద్రియాల ద్వారా చుట్టూ ఉండే పరిస్థితులను గ్రహించేటువంటి స్థితి చేతనం. దీన్ని మనం ఇంగ్లీష్లో కాన్షియస్ అంటాం. సో మనసు అనేటువంటిది ఒక ఐస్ క్యూబ్ అనుకుంటే, ఒక నీటిలో మునిగిన ఐస్ క్యూబ్ అనుకుంటే, ఈ పైకి కనిపించేటువంటి భాగం చేతనం. దీన్ని మనం ఇంగ్లీష్లో కాన్షియస్ అంటాం. పూర్తిగా మునిగిపోయినటువంటి భాగాన్ని అచేతనం అంటాం. సో వోంట్ విలియం జేమ్స్ ప్రకారం ఈ అన్కాన్షియస్ అనేటువంటిది ఏమాత్రం ప్రాముఖ్యత లేనిది, అది విసిరివేయబడిన ఒక కాగితం లాంటిది వోంట్ విలియం జేమ్స్ ప్రకారం. కనుక వాళ్ళు ఏమన్నారంటే మనోవిజ్ఞాన శాస్త్రం అది చేతనత్వాన్ని అధ్యయనం చేసేటువంటి శాస్త్రం, స్టడీ ఆఫ్ కాన్షియస్గా భావించారు వోంట్ మరియు విలియం జేమ్స్. అయితే సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏమంటాడంటే, కొన్ని సందర్భాలలో మనము విసిరివేసిన కాగితంలో కూడా బాల్యము నాటి విషయాలు, మరిచిపోయిన అంశాలు, ఇష్టం లేని విషయాలు, వ్యాకులత కలిగించే విషయాలు, ఒత్తిడికి గురి చేసే విషయాలు, మనం బలవంతంగా మరిచిపోవాలనుకున్న అనుభవాలన్నీ ఉంటాయి. అవి అప్పుడప్పుడు మనం ఆ కాగితాన్ని బయటికి తీసినప్పుడు అవి గుర్తుకు వస్తుంటాయంటాడు ఫ్రాయిడ్. కనుక ఫ్రాయిడ్ ప్రకారం ఒక మనిషి ప్రవర్తనకు ఆధారం అతని యొక్క అచేతనం. అచేతనంలో ఏముంటాయో ఇప్పుడే మనం చెప్పుకున్నాం. మన
అన్కాన్షియస్ అనే మైండ్ ఫోల్డర్లో చూడండి, ఇక్కడ పూర్తిగా కనపడని భాగం, ద బరీడ్ ఆస్పెక్ట్ ఆఫ్ మైండ్ ఈజ్ అన్కాన్షియస్. పూర్తిగా గతానికి సంబంధించింది అన్కాన్షియస్, వర్తమానానికి సంబంధించింది చేతనం. అది కనపడేది, చుట్టూ ఉన్న పరిస్థితులను గ్రహించేది చేతనం, చుట్టూ ఉన్న పరిస్థితులను గ్రహించలేనిది అచేతనం. సో కంట్రోల్డ్ బై వన్ సెల్ఫ్ ఈజ్ కాన్షియస్, నాట్ కంట్రోల్డ్ బై వన్ సెల్ఫ్ ఈజ్ అన్కాన్షియస్. సో ఇప్పుడు నేను చెప్తున్న సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం అచేతనము ప్రవర్తనకు ఆధారం. మన ప్రవర్తన అంతా కూడా అచేతన అనుభవాలు మరి నియంత్రిస్తుంటాయి అంటారు ఫ్రాయిడ్. కనుక ఫ్రాయిడ్ సైకాలజీని అచేతనాన్ని అధ్యయనం చేసేటువంటి శాస్త్రంగా భావించారు. ఆ తర్వాత రోజుల్లో జేబీ వాట్సన్ ఇది ఆత్మను అధ్యయనం చేసేటువంటి శాస్త్రం కాదు సైకాలజీ, మనసును అధ్యయనం చేసేటువంటి శాస్త్రం కాదు సైకాలజీ, కేవలం చేతనత్వాన్ని అచేతనత్వాన్ని మాత్రమే అధ్యయనం చేసేటువంటి శాస్త్రం కాదు సైకాలజీ, అది ప్రవర్తనను అధ్యయనం చేసేటువంటి శాస్త్రంగా భావించారు. స్టడీ ఆఫ్ బిహేవియర్ అన్నారు ఫాదర్ ఆఫ్ బిహేవియరిజం జేబీ వాట్సన్. సో ఈ మారుతున్న నిర్వచనాలను దృష్టిలో ఉంచుకొని వుడ్వర్త్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త మనోవిజ్ఞాన శాస్త్రం మొదట తన ఆత్మను కోల్పోయింది, ఆ తర్వాత అది మనసును కోల్పోయింది, ఆ తర్వాత అది చేతనత్వాన్ని కూడా పోగొట్టుకొని చివరకు ప్రవర్తనను నిలబెట్టుకుంది అని చమత్కారంగా ఒక నిర్వచనాన్ని చెప్పాడు వుడ్వర్త్. కమ్ టు ద పాయింట్. ఇక్కడ చెప్తున్న అంశం అచేతనం, అన్కాన్షియస్. అచేతనం అంటే ఏమిటి? మనల్ని మనం నియంత్రించుకునే స్థితి. మనిషి నిద్రలో ఉన్నప్పుడు, మనిషి కోమాలో ఉన్నప్పుడు, మనిషి మత్తు పదార్థాలు తీసుకున్నప్పుడు, ఆల్కహాల్ తీసుకున్నప్పుడు, మోతాదుకు మించి ఆల్కహాల్ తీసుకున్నప్పుడు అచేతనంలో ఉంటాడు. ఇది అచేతన స్థితి. మరి అచేతనమైన మనసు పొరలో ఏముంటాయి? ఫ్రాయిడ్ ప్రకారం చాలా ఇంపార్టెంట్. అచేతనమైన మనసు పొరలో బాల్యం నాటి విషయాలు ఉంటాయి, ఇష్టం లేని విషయాలు ఉంటాయి, వ్యాకులత కలిగించేటువంటి విషయాలు ఉంటాయి, మనం మరిచిపోయిన అనుభవాలు, పేర్లు, వ్యక్తులు ఉంటారు ఈ అచేతనమైనటువంటి పొరలో. మరి అచేతనమును ఎలా తెలుసుకోవచ్చు? సో హౌ టు అసెస్ అన్కాన్షియస్? మూర్తిమత్వ పరీక్షలలో కొన్ని పరీక్షలు ఉన్నాయి. ప్రక్షేపక పరీక్షలు, ప్రొజెక్టివ్ టెక్నిక్స్, రోషాక్ సిరామరకల పరీక్ష, రోషాక్ ఇంక్ బ్లాక్ టెస్ట్. దీంట్లో మీకు తెలుసు 10 కార్డ్స్ ఉంటాయి. ఆ సిరామరకలు ఏ విధంగా ఉన్నాయో ప్రయోగంలో పాల్గొన్న వ్యక్తి చెప్పడాన్ని బట్టి అతని యొక్క అచేతనాన్ని అంచనా వేయడం జరుగుతుంది. అదేవిధంగా థిమాటిక్ అప్పర్సెప్షన్ టెస్ట్, ముర్రే మోర్గాన్ రూపొందించిన ఈ పరీక్షలో 31 కార్డ్స్ ఉంటాయి. నిజ జీవితానికి సంబంధించిన, వ్యక్తులకు సంబంధించిన మరి సంఘటనలు ఉంటాయి. ఆ సంఘటనలకు సంబంధించిన కథ రాసి మరి ప్రయోగంలో పాల్గొన్న వ్యక్తి చెప్పడం వల్ల అతని యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేయడం జరుగుతుంది. అదేవిధంగా చిల్డ్రన్ అప్పర్సెప్షన్ టెస్ట్ ఎస్ఎల్ బెల్లాక్ రూపొందించారు. పద సంసర్గ పరీక్ష, వర్డ్ అసోసియేషన్ టెస్ట్, సెంటెన్స్ కంప్లీషన్ టెస్ట్, వాక్య పూర్ణ పరీక్ష, సైకో డ్రామా, ఇవన్నీ కూడా అచేతనమైన మూర్తిమత్వాన్ని అంచనా వేసేటువంటి పరీక్షలు. వాటితో పాటు అచేతనం ఏ విధంగా తెలుసుకోవచ్చు అంటే స్లిప్ ఆఫ్ టంగ్, నోరు జారడం. ఒకసారి మనం ఒక పదం పలకబోయి మరొక పదాన్ని పలుకుతూ ఉంటాం మనం. సో ఇది అచేతన ప్రవర్తనకు ఉదాహరణ. అదేవిధంగా నిద్రలో మాట్లాడడం, స్లీప్ టాకింగ్. అప్పుడప్పుడు మనం నిద్రలో మాట్లాడుతుంటాం, ఆ మాట్లాడిన పదాలు తీరని కోరికలు, ఆ మాట్లాడిన పదాలు ఇష్టం లేని విషయాలు కావచ్చు, మరిచిపోయిన అంశాలు కావచ్చు, బాల్యం నాటి సంఘటనలు కావచ్చు, మనకు వ్యాకులతకు గురి చేసేటువంటి అంశాలు కావచ్చు, దమనం చేయబడ్డటువంటి వాంఛలు కావచ్చు. ఒకసారి ఇటువంటి సైకాలజీ క్లాసు ఒక రోజు రాణి అనేటువంటి ఒక విద్యార్థి విన్నది. రాణి భర్త పేరు రాజు. రాణి చాలా అన్యోన్యంగా ఉంటారు, చేతనంలో ఇతరులు అసూయపడేంత విధంగా ఉంటారు. ఈ సైకాలజీ క్లాసుకు వచ్చినటువంటి రాణి ఈ కాన్సెప్ట్ ఉన్నది. చేతనంలో ఉండేది నిజమైన ప్రవర్తన కాదు, అచేతనంలో ఉండేది నిజమైన ప్రవర్తన. అచేతనాన్ని ఎలా తెలుసుకోవాలంటే చాలా అంశాలు ఉంటాయి. నోరు జారడం, స్లిప్ ఆఫ్ టంగ్, స్లిప్ ఆఫ్ పెన్, రాయడంలో పొరపాట్లు, వినడంలో పొరపాట్లు, నిద్రలో మాట్లాడడం. ఈ పాయింట్ విన్నది. అరే మా సార్ కూడా నిద్రలో మాట్లాడుతుంటాడే, ఈరోజు నైట్ నిద్రలో ఏం మాట్లాడతాడో అని ఆమె వినాలనుకున్నది. మరి ఫోన్లో రికార్డింగ్ ఆప్షన్ పెట్టి అక్కడ ఫోన్ మరి పిల్లో పక్కన పెట్టింది. మధ్యరాత్రి రాణిని ఎంతగానో ఇష్టపడేటువంటి రాజు చేతనంలో చాలా ప్రేమను వ్యక్తం చేశాడు. అయితే నిద్రపోయేటువంటి సమయంలో
ఒక కలవరింపు, నిద్రలో మాట్లాడుతున్నాడు. ఐ మిస్ యూ రాగిని, ఐ మిస్ యూ రాగిని అని. రాణి ఉలిక్కిపడి లేచి రాగిని అంటున్నాడా రాణి అంటున్నాడా అని మళ్ళీ ఆ రికార్డింగ్ చేసింది. రికార్డింగ్లో చాలా క్లియర్గా నమోదైంది రాగిని అని. అప్పుడు ఆమె గుర్తొచ్చింది, అచేతనంలో ఉండేదే నిజమైన ప్రవర్తన అని సార్ చెప్పాడు. మరి అచేతనంలో ఉండేదే మర్చిపోయిన అంశాలు, ఇష్టం లేని విషయాలు, తీరని కోరికలు, దమనం చేయబడ్డ వాంఛలని రాజును అడగడం జరిగింది. రాణి ఎవరు ఈ రాగిని, ఏంటా కథ అంటే ఆ బిఎడ్ డిఎడ్ చదువుకుంటే రోజులలో ఆ రాజు ఇష్టపడిన వ్యక్తి ఎవరంటే రాగిని. ఆమెను వివాహం చేసుకోలేదు, మర్చిపోయిన విషయం, తీరని కోరిక, దమనం చేయబడ్డ వాంఛ ఈ రీతిగా నిద్రలో మాట్లాడడానికి సంబంధించి వచ్చింది. రాణి అది తెలుసుకొని విడాకుల వరకు పోయింది. ఒక సైకాలజీ క్లాసు ఒక జీవితాన్ని ఎట్లా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవాలి. కమ్ టు ద పాయింట్. అప్పుడప్పుడు మనకు కళలు వస్తుంటాయి. ఈ కళలు కూడా బ్లాక్ అండ్ వైట్లో వస్తుంటాయి. కళలు ఎప్పుడు రంగుల కళలు కాదు, చెప్పుకోవడానికి రంగుల కళలు అంటాం కానీ వచ్చేవి బ్లాక్ అండ్ వైట్, అస్పష్ట చిత్రాలు, ఎప్పుడో మనం చూడనటువంటి చిత్రాలు, మనుషులు, సంఘటనలు, జంతువులు, ఇవి కళలు లేక వస్తుంటాయి. ఈ కళల గురించి చాలా విశ్లేషణ చేసినటువంటి సిగ్మండ్ ఫ్రాయిడ్ ఒక పుస్తకాన్ని రాస్తాడు, ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్. స్వప్న విశ్లేషణం చాలా ఇంపార్టెంట్. అనేక పోటీ పరీక్షలలో అడగడం జరిగింది ఈ యొక్క గ్రంథం. స్వప్న విశ్లేషణం అనే గ్రంథాన్ని రాసినది ఎవరంటే ఫాదర్ ఆఫ్ సైకో అనాలిసిస్, మనోవిశ్లేషణవాద పితామహుడు సిగ్మండ్ ఫ్రాయిడ్. ఫ్రాయిడ్ ప్రకారం మానవ మేధస్సులోని విషయాలు, పూర్వపు క్రియల యొక్క వ్యక్తీకరణే కళ అన్నది క్రింది మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అభిప్రాయం. అంటే ఇక్కడ ఆన్సర్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్, సిగ్మండ్ ఫ్రాయిడ్. సిగ్మండ్ ఫ్రాయిడ్ అప్పుడప్పుడు నిద్రపోతున్నప్పుడు ఒక కళ వచ్చేది. ఒక ఒంటి కన్ను డాక్టర్. తన జీవితంలో ఎప్పుడూ ఫ్రాయిడ్ ఆ డాక్టర్ను చూడలేదు. అయినా కూడా ఒక ఒంటి కన్ను ఉన్న వ్యక్తి కళలకు తరచుగా వస్తుంటే ఫ్రాయిడ్ తన మమ్మీని అడిగాడు, ఎందుకమ్మా ఈ కళ వస్తుందంటే, చిన్నప్పుడు నీ దంతాన్ని తీసివేసిన డాక్టర్ ఆయన ఆ విధంగానే ఉన్నాడు ఆయన, అందుకే బహుశా ఆయన కళలో వచ్చి ఉండొచ్చు, నువ్వు భయపడ్డా వచ్చినప్పుడు అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఇష్టం లేని విషయం, ఇష్టం లేని వ్యక్తి, వ్యాకులత కలిగించే వ్యక్తి ఆ వ్యక్తి కాబట్టి ఎప్పుడో మర్చిపోయిన అనుభవం కళల రూపంలో వచ్చింది. ఒకరోజు సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క డాటర్ అన్నా ఫ్రాయిడ్, డాడీ నేను ఒక స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ తింటాను అని అడిగింది. ఐస్ క్రీమ్ వద్దమ్మా అని చెప్పాడు సిగ్మండ్ ఫ్రాయిడ్. ఉదయం పూట జరిగిన సంఘటన. సో ఫ్రాయిడ్ ఏమన్నాడంటే ఐస్ క్రీమ్ వద్దు, హెల్త్కు మంచిది కాదు, స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ వద్దు అని చెప్పాడు. అయితే రాత్రి నిద్రపోయేటప్పుడు తన పక్కన ఉన్నటువంటి అన్నా ఫ్రాయిడ్, సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క డాటర్ నిద్రలో కలవరిస్తోంది, స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ చాలా స్వీట్గా ఉంది, తీయగా ఉంది అని కలవరిస్తుంది. సో ఫ్రాయిడ్ అబ్జర్వ్ చేశాడు, ఈమె ఒక కలగంటుంది స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ తింటున్నట్లు, కనుక అది ఉదయం పూట తీరని కోరిక, డాటర్ దమనం చేయబడిన వాంఛ ఈ రీతిగా కళ రూపంలో వస్తుందని ఫ్రాయిడ్ నిర్ధారించుకున్నాడు. ఇట్లా కొన్ని వందల మందిని ప్యారిస్ నగరంలో తన క్లినిక్లో పరిశీలించారు. ముఖ్యంగా ఇటువంటి హిస్టీరియా వ్యాధిగ్రస్తులను పరిశీలించిన తర్వాత గతంలో ఉండేటువంటి, బాల్యంలో ఉండేటువంటి బాధాకర సంఘటనలు, ముఖ్యంగా ఎవరైనా లైంగిక దాడులకు గురైన వారు, లైంగికంగా వేధింపులకు గురైన బాలికలు 10 yearsలోగా ఎక్కువగా హిస్టీరియా లక్షణాలు పెద్దగైన తర్వాత వ్యక్తం చేస్తారని ఒక నిర్ధారణకు వచ్చారు. పరిశీలనల ద్వారా కళలు వ్యక్తి యొక్క అచేతనానికి సంబంధించినవి, వాటిని విశ్లేషణ చేయవచ్చు అని ఒక బుక్ రాశాడు. ఆ బుక్ పేరే ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్. ఈ క్లాస్ అంతా వింటే మీరు కనీసం ఒక 10 bits నేర్చుకుంటారు. చాలా జాగ్రత్తగా వినండి. అప్పుడప్పుడు మీరు కూడా కలలు కంటుంటారు, రాత్రిపూట కలవరిస్తూ ఉంటారు. నాకు డిఎస్సిలో టీచర్ జాబ్ వచ్చింది, నాకు గురుకులాలలో టీజీటీ జాబ్ వచ్చింది, పీజీటీ జాబ్ వచ్చింది, జేఎల్ వచ్చింది, డిప్యూటీఓ జాబ్ వచ్చింది, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్ వచ్చింది అని ఏదో శబ్దం అయితే ఉలిక్కిపడి లేచి అది కళ అనుకుంటారు. ఎందుకు అట్లాంటి కళలు మనకు వస్తాయంటే ఇవన్నీ మనకు తీరని కోరికలు కాబట్టి, దమనం చేయబడ్డ వాంఛలు కాబట్టి. కళ సాకారం కావాలంటే ఎమిలీ అకాడమీలో సైకాలజీ క్లాసులు వినడానికి ట్రై చేయి. కమ్ టు ద పాయింట్. ఇప్పుడు నేను చెప్తున్న సబ్జెక్ట్ పేరు సైకాలజీ. సో ఫ్రాయిడ్ గురించి నేను చెప్తున్నాను. ఫ్రాయిడ్ ఏమంటాడంటే
This psychologist is of the opinion that dream is an expression of the most primitive workings and contents of the human mind. సో ఈ డ్రీమ్స్ అనేటువంటివి మనిషి యొక్క మేధస్సులో ఉండే విషయాలు, పూర్వపు క్రియలు, ఇప్పుడే చెప్పాను, బాల్యం నాటి క్రియల యొక్క వ్యక్తీకరణ అంటారు ఫ్రాయిడ్. మనోవిశ్లేషణవాదం, సైకో అనాలిసిస్ థియరీలో అన్కాన్షియస్, అచేతనం అనేది చాలా ఇంపార్టెంట్. మీకు చెప్పాను, అచేతనం అంటే మనల్ని మనం నియంత్రించుకోలేని స్థితి. అచేతనంలో ఏ అనుభవాలు ఉంటాయి? ఇవన్నీ ఉంటాయి. మానవ మేధస్సులోని విషయాలు, పూర్వపు క్రియల యొక్క వ్యక్తీకరణ, బాల్యం నాటి విషయాలు, మర్చిపోయిన విషయాలు, దమనం చేయబడ్డ వాంఛలు, తీరని కోరికలు, ఇష్టం లేని విషయాలు, వ్యాకులత కలిగించే వ్యక్తులు, సంఘటనలు, ఇవన్నీ కూడా గతంలో ఉండే అంశాలను కూడా కళల రూపంలోకి వస్తాయి. వాటిని విశ్లేషణ చేయాలి. సో ఒక బుక్ ఉంటుంది. ఈ బుక్లో చాలా సింబల్స్, మనకు వచ్చేటువంటి కళలలో ఉండేటువంటి సింబల్స్, వ్యక్తులు కావచ్చు, జంతువులు కావచ్చు, వస్తువులు కావచ్చు, ప్రతి ఒక్క వస్తువుకు, ప్రతి ఒక్క జంతువుకు, ప్రతి ఒక్క ఉద్దీపనకు ఒక అర్థం ఉంటుంది. ఈ పుస్తకాన్ని చదివితే అది ఫ్రాయిడ్ చెప్పినటువంటి సైకో అనాలిసిస్ థియరీ. కమ్ టు ద పాయింట్. ఇప్పుడు చెప్పుకుంటున్నాం మనం ఫ్రాయిడ్ గురించి, సిగ్మండ్ ఫ్రాయిడ్ గురించి. దానికి ముందే చెప్పుకున్నాం సైకాలజీ ఏ సంవత్సరంలో ఆవిర్భవించింది? 1879. సైకాలజీ ఏ నగరంలో ఆవిర్భవించింది? లీప్జిగ్ నగరం. ఏ విశ్వవిద్యాలయంలో ఆవిర్భవించింది? లీప్జిగ్ విశ్వవిద్యాలయం. మరి సైకాలజీ యొక్క మొట్టమొదటి మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగశాల ప్రారంభించినది ఎవరు? విల్హెల్మ్ వోంట్. ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు? విలియం జేమ్స్. మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు? విల్హెల్మ్ వోంట్. మరి ప్రవర్తన వ్యక్తికి ఆధారం అని చెప్పింది ఎవరు? జేబీ వాట్సన్. మరి అచేతనం ప్రవర్తనకు ఆధారం అని చెప్పింది ఎవరంటే సిగ్మండ్ ఫ్రాయిడ్. సో ఫ్రాయిడ్ సిద్ధాంతంలో చేతనం అనేటువంటిది నిజమైన మూర్తిమత్వాన్ని మనం తెలుసుకోలేము, అచేతనం ద్వారా మనం తెలుసుకుంటాం. ఈనాడు అచేతనం తెలుసుకోవడం కోసం అనేక అంశాలు ఉన్నాయి. స్లిప్ ఆఫ్ టంగ్, నోరు జారడం, స్లిప్ ఆఫ్ పెన్, రాయడంలో పొరపాట్లు, వినడంలో పొరపాట్లు, అప్పుడప్పుడు మనం నిద్రలో మాట్లాడుతుంటాం, ఆ మాట్లాడేటువంటి అంశాలు. సో ఈనాడు క్రిమినల్ సైకాలజీలో నార్కో అనాలిసిస్ టెస్ట్ పెడుతున్నారు. ఎందుకు ఈ నార్కో అనాలిసిస్ టెస్ట్ పెడుతున్నారంటే, చేతనంలో 3rd డిగ్రీ ఇచ్చినా కూడా ఒక నేరస్తుడు నేరాన్ని ఒప్పుకోడు, కానీ అతన్ని ఒక సబ్ కాన్షియస్ అన్కాన్షియస్ స్టేట్లోకి పంపించి కొన్ని ఇంజెక్షన్స్ ద్వారా ఇంటరాగేషన్ చేయడం వల్ల వ్యక్తి ఆ బలవంతంగా మర్చిపోయిన విషయాలను, వ్యక్తం చేయని విషయాలను బయటికి వ్యక్తం చేస్తాడు. సో డియర్ ఫ్రెండ్, ఈరోజు నేను ఒక ప్రశ్నను ఆన్సర్ చెప్పేటప్పుడు ఈ ప్రశ్న ఏ టాపిక్లో వచ్చింది? ఫ్రాయిడ్ థియరీకి సంబంధించింది. ఫ్రాయిడ్ థియరీ పేరు ఏం పేరు? మనోవిశ్లేషణ సిద్ధాంతం, సైకో అనాలిసిస్ థియరీ. సైకో అనాలిసిస్ థియరీ వ్యక్తి మూర్తిమత్వానికి ఆధారం ఏమని నమ్ముతుంది? అచేతనం, అన్కాన్షియస్. సో అచేతనమును తెలుసుకోవడంలో కళలు చాలా ముఖ్యం. సో ఈ కళలు గత క్రియల యొక్క వ్యక్తీకరణ అని చెప్పింది ఎవరంటే ఫ్రాయిడ్. సో ఇట్లా ఒక కాన్సెప్ట్ యొక్క బ్యాక్గ్రౌండ్, ఒక కాన్సెప్ట్ను విశ్లేషణాత్మకంగా నేర్చుకోవడం వల్ల సైకాలజీలో నాలెడ్జ్ బిట్ ఇచ్చిన, అండర్స్టాండింగ్ బిట్ ఇచ్చిన, అప్లికేషన్ బిట్ ఇచ్చిన మనం ఆన్సర్ చేయొచ్చు. ఒకసారి అడిగారు, ఈ క్రింది వారిలో నియో ఫ్రాయిడియన్ కానిది, నవ్య మనోవిశ్లేషణవాది, నవ్య ఫ్రాయిడ్ వాది కానిది అన్నాడు. సో ఫ్రాయిడ్ సిద్ధాంతాన్ని వ్యతిరేకించినది ఎరిక్ ఎరిక్సన్. ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతం సాంఘిక వికాస సిద్ధాంతం, సైకో సోషల్ డెవలప్మెంట్ థియరీ. అదేవిధంగా ఫ్రాయిడ్ సిద్ధాంతాన్ని వ్యతిరేకించినటువంటి ఆల్ఫ్రెడ్ ఆడ్లర్ ప్రతిపాదించిన సిద్ధాంతం వైయక్తిక మనోవిజ్ఞాన శాస్త్రం. అదేవిధంగా సిగ్మండ్ ఫ్రాయిడ్తో విభజించిన మరొక శాస్త్రవేత్త కార్ల్ యాంగ్ విశ్లేషణాత్మక మనోవిజ్ఞాన శాస్త్రం, అనలిటికల్ సైకాలజీ గురించి చెప్పడం జరిగింది. సో ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా ఎమిలీ అకాడమీ యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకోండి. దాంట్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించి ముఖ్యంగా చెప్తున్న స్కూల్ అసిస్టెంట్ జాబ్స్ తక్కువ ఉన్నటువంటి బీఎడ్ అభ్యర్థులు మీ ముందున్న ఒక అవకాశం హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్. సో దానికి ప్రిపేర్ కాండి. 2 పేపర్స్ ఉంటాయి, సిలబస్ తక్కువ, ఎడ్యుకేషన్కు 150 మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్కి సంబంధించి సైకాలజీ చాలా ముఖ్యమైన సబ్జెక్ట్. మెటీరియల్ చదివితే అర్థం కాదు, మెటీరియల్ చదివితే మీకు నాలెడ్జ్ బిట్స్ అర్థమవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ సైకాలజీ ఏ సంవత్సరంలో వచ్చింది? 1879. మన ఫోన్ నంబర్ గుర్తుకు పెట్టుకున్నా కూడా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఈ ఫోన్ నంబర్ 9515151879. లాస్ట్ 4 డిజిట్స్ మన ఫోన్ నంబర్లో ఉండేవే సైకాలజీ పుట్టిన సంవత్సరం.
చెప్తున్న సబ్జెక్ట్ పేరు సైకాలజీ. కమ్ టు ద పాయింట్. ఇక్కడ నాలెడ్జ్ బిట్స్. ఫాదర్ ఆఫ్ సైకాలజీ ఎవరు? విల్హెల్మ్. ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైకాలజీ ఎవరు? విలియం జేమ్స్. దీనికి మనం పెద్ద పెద్ద కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు, సొంతంగా చదివిన అర్థమవుతుంది. అయితే చేతనం అంటే ఏమిటి? కాన్షియస్. అచేతనం అంటే ఏమిటి? అన్కాన్షియస్. వీటి మధ్యలో డిఫరెన్సెస్ ఏంటి? అచేతనం ఎట్లా తెలుసుకోవాలి? అచేతనమును అభివర్ణించేటువంటి మనో విజ్ఞాన శాస్త్ర సిద్ధాంతం, మనోవిశ్లేషణ సిద్ధాంతం, సైకో అనాలిసిస్ థియరీ. మరి దానికి సంబంధించి ఎవరు మూర్తిమత్వ పరీక్షలు రూపొందించారు? ప్రక్షేపక పరీక్షలన్నీ కూడా, ప్రొజెక్టివ్ టెక్నిక్స్ అన్నీ కూడా ఫ్రాయిడ్ సిద్ధాంతం ఆధారంగా పరీక్షించేటువంటి పరీక్షలే మూర్తిమత్వంలో. దాంట్లో భాగంగా శిరామరకల పరీక్ష హెర్మన్ రోషాక్ రూపొందించారు. కాబట్టి పాయింట్ ఇవన్నీ కూడా అండర్స్టాండింగ్ బిట్స్, అప్లికేషన్ బిట్స్. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మా యూట్యూబ్ ఛానల్ డాక్టర్ మోజెస్ ఎమిలీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడైనా కంటెంట్ ఉంటే డిస్ట్రిక్ట్ ర్యాంక్ కోసం, స్టేట్ ర్యాంక్ కోసం మనం ట్రై చేస్తాం. కంటెంట్ లేకపోతే బాధపడతాం. ఇటువంటి మరిన్ని వీడియోలతో ఎడ్యుకేషన్కి సంబంధించి, సైకాలజీకి సంబంధించి, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి మరిన్ని వీడియోలతో నా నెక్స్ట్ క్లాస్లో నేను మీ ముందుకు వస్తాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.